మహాభారతము మహాభారతంలో పోతన ఎంతోమంది పసిపిల్లల్ని చంపింది అని చెప్పాను. అదేవిధంగా ఆ పిల్లలందరూ ఎప్పుడు బతికొంచినారు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు ఎప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని ఎప్పుడు అప్పచెప్పారు, ఈ విషయాన్ని చెప్తాను. బలరామకృష్ణులు దేవకీదేవి వసుదేవుడు తన తల్లిదండ్రులని నిజం తెలుసుకున్నాక, దేవకీదేవి పర్సనల్ సెక్రటరీ ద్వారా నిజం తెలుసుకున్నాక యశోదానందుడికి చెప్పి, అలాగే బలరాముడు అమ్మ అంటే ఆమె ఇంకొక ఆమె ఉన్నది కదా, వసుదేవుడు పెద్ద భార్య రేవతి, ఆమెకి చెప్పి వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చారు. అంటే మధురకి వచ్చారు. అది పెద్ద పట్టణం, మనకి హైదరాబాద్ సిటీ ఎలాగో అప్పట్లో మధుర అనేది అంత పెద్ద నగరం అన్నమాట. అది భాగ్యనగరము లాగా పెద్దదిగా ఉండేది. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మహాభారతంలో చెప్పుకునేది ఏమిటంటే ఇలా చెప్పుకుంటారు, కంసుడు బట్టలని చాకలవాడు ఉతికి ఎత్తుకొని రాగా ఆ ఉతికిన బట్టల్ని కృష్ణుడికి బట్టలు లేక కృష్ణుడు బలరాముడు ఆ చాకలవాడిని చంపి ఆ మామ బట్టల్ని ఎత్తుకొని ధరించినారు అని చెప్పుకున్నారు. ఈ యూట్యూబ్స్లో కానీ, ఇప్పుడు వచ్చే కథనాలలో కానీ, ఇప్పుడు వచ్చిన బుక్స్లో పిచ్చి పిచ్చి బుక్స్లో కానీ అలా కాదండి. బలరామకృష్ణులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే వాళ్ళ బట్టలు, ఇప్పుడు మనం అనుకోండి ఎక్కడికైనా 2 రోజులే బయట ఊరికి వెళ్ళాలంటే 2 రోజులకి తగినట్టు మనకి ఏమేం కిట్స్ కావాలో, బట్టలు, బ్యాగ్, మనకి పర్సనల్ పర్ఫార్మెన్స్ ఏదైనా తీసుకుంటాము కదా, అలాగా వాళ్ళు కూడా బ్యాగ్లలో వాళ్ళ బట్టలు, వాళ్ళకి కావలసిన కిట్స్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కావలసిన భోజనాలు ఏర్పాటు చేసింది బలరాముడు అమ్మ రేవతి, అలాగే కృష్ణుడు అమ్మ యశోద. వీళ్ళు మధ్య మార్గంలో భోజనం చేస్తూ అక్కడక్కడ విడిది చేస్తూ మధుర నగరానికి చేరుకున్నారు. మధుర నగరంలో చాకలవాడిని చంపడం అంటే వాడు అహంకారి. కంసుడికి బట్టలు ఉతికిస్తాను అనే ఒక నీచమైన వాడు వాడికి చాకలవాడికి ఉంది అనే అహంకారంతో వాడు విర్రవీగినాడనమాట. ఏ ఒక్క కులస్తుల్ని వాడు గౌరవించిన వాడు కాదు. ఈదుల మీద ఎంగిళ్ళు ఊస్తూ అలా నీచంగా దుర్భాషలు ఆడేవాడు. అలాంటి నీచుడు బతకూడదని ఆ చాకలవాడిని బలరామకృష్ణులు చంపినారే తప్ప వాడి దగ్గర ఉన్న బట్టల్ని వీళ్ళు వేసుకోలేదు. చంపాడు పారేసి, ఇదిగో బలరామకృష్ణులం మేము వచ్చున్నాము, మా మామ అని విర్రవీగుతున్నాడంట, మాకు సొంత మామ అయితే కాదు, మా అమ్మకి మా పెద్ద తాత చిన్న తాతలకి పుట్టినంత మాత్రాన నాకు సొంత మేనమామలు ఎలా అవుతారు, మేము కంసమామను చంపతాము అనేదానికి గుర్తుగా ఇదిగో ఈ చాకలవాడి శవం వస్తున్నది అని చెప్పి ఆ చాకలవాడి శవాన్ని కంసుడి ఇంటికి పార్సల్ పంపించినారు. అది అక్కడ జరిగింది. ఇది నిజమైన మహాభారతం నేను చెప్పేది. కంసుని చంపినాక బలరామకృష్ణులు అక్కడ నుంచి దేవకీ దగ్గరకు వచ్చి దేవకీదేవిని చూసి పరామర్శించి అక్కడ దేవకీదేవి వండిన అన్నం తిని అక్కడ అమ్మ ప్రేమను పొంది అమ్మని కృష్ణుడు బలరాముడు ఇలా అడిగినారు, అమ్మా నువ్వు ఎందుకో మాకు అన్నం పెట్టేటప్పుడు నీ కళ్ళలో బాధ ఉన్నది, నీ మనసులో బాధ నీ కళ్ళలో తెలుస్తున్నది, ఏమిటది నాకు చెప్పమ్మా అని బలరామకృష్ణులు దేవకీదేవిని అడిగారు. అప్పుడు దేవకీదేవి ఇలా అనింది, నాన్న మీకంటే ముందు 6 మంది కొడుకులు కంసుడు చంపేసినారు, నా కొడుకులు మీ అన్నల్ని చంపేసినారు, మీరు దేవుళ్ళు, మీరు తీసుకురాగలరు, మీరు నా కన్నల 6 మందిని మీ అన్నల 6 మందిని తీసుకొచ్చేయండి నా ఇండ్లారా, అమ్మకి కన్నలందరూ కావాలి, 8 మంది కన్నలు కావాలి అని అడగ్గా అప్పుడు బలరామకృష్ణులు తన కన్న తల్లి
దేవకీదేవి కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా మేము అన్నల 6 మందిని తీసుకుని వస్తాము, నీకు అప్పచెప్తాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి బలరామకృష్ణులు వెళ్ళి చనిపోయిన ఆ 6 మందితో పాటు ఈ పోతన చంపిన పసిపిల్లలు కొన్ని 100 మందిని చంపేసింది అది. ఆ పసిపిల్లలందరినీ కూడా తీసుకుని బలరామకృష్ణులు వచ్చి కామాక్షమ్మ అంటే విశ్వేశ్వరయ్య సమేత కామాక్షమ్మ కృపాకటాక్షాలతో గణపతి దేవుడు వీర విజయంతో బలరామకృష్ణులు మాయ పెట్టినారన్నమాట. చనిపోయిన వాళ్ళు బతుకున్నట్టుగానే కనబడతా ఉండింది కదా, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల పెరిగేదంతా కనబడతా ఉండింది కదా, ఆ మాయ అనేది అట్నే కంటిన్యూ చేసి ఆ మాయను తీసేసి వీళ్ళు రియల్ వాళ్ళని అక్కడ పెట్టేసినారు. దేవకీదేవి సమేత వసుదేవుడి 6 మంది కొడుకుల్ని మాత్రానికి అమ్మ నాన్నలకి మాయ లేకుండా పెట్టేసినారు. ఆ విధంగా బలరామకృష్ణులంటే చనిపోయిన అన్నల్ని కూడా తీసుకువచ్చిన వాళ్ళు. 6 మంది అన్నల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించి, వాళ్ళకి ఇల్లులు కట్టించి, వాళ్ళకి ఒక కాపురాల్ని నిలబెట్టి, వాళ్ళకి సంతాన భాగ్యాల్ని ప్రసాదించి, వాళ్ళ మంచి చెడులు చూసి బాగా బతికించిన వాడే బలరామకృష్ణుడు. బలరామకృష్ణులు అంటే బాగా చదువుకున్నాక, కంసుడు చచ్చినాక ఆ తర్వాత ఈ 6 మంది అన్నల్ని బలరామకృష్ణులు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు వాళ్ళు. అది నిజంగా జరిగిన మహాభారతం. దీనికి అర్థము అంటే మహాభారతంలో ఇలా చెప్పుకుంటారు కదా, ఎప్పుడు ఏ వయసులో తీసుకొని వచ్చారు దేవకి 6 మంది కొడుకులు చనిపోయిన వాళ్ళని అంటే వాళ్ళ వయస్సు 15 సంవత్సరాలు పైబడినాక, బాగా చదువులు అయిపోయినాక, బలరామకృష్ణులు పూర్తిగా బాగా చదివేసినాక అప్పుడు తీసుకొని వచ్చినారన్నమాట. ఇది నిజమైన మహాభారతం. అలాగే మంచిని ఎంచుకోవాలి, చెడుని తీసేయాలి. నా పేరు విజయాలవారి సుమలతారాజు. మీ శ్రీరాముడి తల్లిని, సీత అత్తని, మీ కృష్ణుడు తల్లిని, మీ కృష్ణ బలరాములు, మీ దేవకీదేవి వసుదేవుడు అంటే, దేవకీదేవి అంటే నేనే. ఇది నా ఒక జన్మ. వసుదేవుడు అంటే మధురాజు, అతను ఒక జన్మ. పుట్టడం, ఏలడం, చనిపోవడం అనేది ఏ జీవికైనా సహజమైనవి. దీనికి ఎవరైనా అంగీకరించవలసిందే. కానీ కొంతమంది అమరులుగా కూడా ఉన్నవాళ్ళు మనకి ఉన్నారు. జయ జయ లావణ్య, పసుపులేటి లావణ్యరాజు.